మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. జూన్ నుంచి డిసెంబర్ వరకు ఓవరాల్ గా మేషరాశి వారికి ఎలాంటి శుభవార్తలు ఉండబోతున్నాయి, ఎలాంటి విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి, మొదట అందరిలో అయిపోయినాయి, మరి చివరి సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుంది 2026 వరకు? అయితే మనకి మొదటిగా ద్వాదశ రాశుల్లో ఒకటి మేషరాశి. ఈ మేషరాశి వారికి రానున్నటువంటి రెండో అధ్యాయం 6 మాసాలు కూడా, అంటే జూన్ నుంచి క్యాలిక్యులేషన్ చేసుకుంటే 7 మాసాలు అవుతుంది. కానీ 6 మాసాలు 7 మాసాలని కాకుండా మనం ఎందుకు జూన్ నుంచి డిసెంబర్ వరకు తీసుకోవాల్సి వస్తుంది అంటే కనుక, ఇక్కడ మనకి గ్రహాల యొక్క స్థితిగతులు మనం గమనించినట్టయితే కనుక, ఇక జూన్ 2వ తారీఖున మారేటువంటి గురుగ్రహం, ఈ గురువుతో పాటు వెనకనే వస్తున్నాడు శుక్రుడు. ఈ 2 గ్రహాలు, అంటే గురుగ్రహం అనేది ఎప్పుడో ఒకసారి మారేటువంటి అతిపెద్ద గ్రహం. అలాంటిది గురుగ్రహం మారడము, ఈ గురుగ్రహం మార్పిడి వలన గురువుతో పాటు శుక్రుడు ఉండటం గొప్ప విశేషం అనమాట. ద్వాదశ రాశుల్లో చాలా మంది కూడా శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు, మిశ్రమ ఫలితాలు కూడా యోగిస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే గురువు మార్పిడి చెందినప్పుడు, రాహుకేతు మార్పిడి చెందినప్పుడు, శని భగవాన్ మార్పు చెందినప్పుడు చాలా వరకు ఎట్లా మారుతాయి అంటే కనుక, నైట్ లాటరీ టికెట్ దొరకడం కానీ, అంటే ఓడలు బొళ్ళు అవుతాయి, బొళ్ళు ఓడలు అవుతాయి అంటారు కదా, ఆ విధంగా మారిపోతూ ఉంటాయి అనమాట. ప్రతిరోజు ప్రతి 3 రోజులకు ఒకసారి మారేటువంటి చంద్రుడు, ఇప్పుడు 30 రోజులకు ఒకసారి మారేటువంటి రవి భగవానుడు, 31 రోజుకి మారేటువంటి బుధ భగవానుడు, 41 రోజుకి మారేటువంటి శుక్రుడు, ఇవన్నీ కూడా ఏంటంటే రోజుల ప్రకారంగా మారుతూ ఉంటాయి. 16 మాసాలకు ఒకసారి మారేటువంటి ఈ యొక్క గురువు, అంటే పూర్తి స్థానచలనం 16 మాసాలకు ఒకసారి మారుతూ ఉంటాడు. అలానే ఈ 18 మాసాలు మారేటువంటి రాహుకేతువులు, 2.5 సంవత్సరాలకు మారేటువంటి శని భగవానుడు. కాబట్టి ఈ అతిపెద్ద గ్రహాలు అనమాట, ఎప్పుడో ఒకసారి మారుతూ ఉంటాయి. అలా మారేటువంటి తరుణంలో ఈ గురుగ్రహం మారడం మిథున రాశి నుంచి కర్కాటక రాశికి సంచరిస్తున్నారు. ఈ కర్కాటక రాశిలోకి సంచరించగానే అతనితో పాటు శుక్రుడు రావడం, ఇది గొప్ప విశేషం అనమాట. శుక్రుడు గురువు ఇద్దరు ఒకేసారి మారడం అనేది, ఈ మార్పిడి తరుణంలో ద్వాదశ రాశుల వారికి ఫలితాలు అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంటాయి. అంటే ఇప్పటివరకు చదివి ఎప్పుడు కూడా పాస్ అవ్వలేనటువంటి, జీవితంలో ఇప్పుడు కూడా పాస్ అవ్వలేదు అనుకున్న వాళ్ళు దిగ్విజయంగా పాస్ అవ్వడం. ఎందుకంటే గురువు మార్పిడి వలన ఎగ్జామ్స్లో పాస్ అవ్వడం కానీ, జాబ్స్, ఇంటర్న్షిప్స్, ఏదో రకమైనటువంటి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చాలా మందిలోనూ కనిపిస్తుంటాయి అన్నమాట. మనం ఎన్నో రకాల ఇంటర్వ్యూస్ వెళ్తూ ఉంటాము, సడన్గా జాబ్ వచ్చింది, మనకే అర్థం కాదు ఏట్రా బాబు జాబ్ వచ్చిందా అంట. మీరు ఆడవన్నమాట అర్థం వేరే సినిమా చూసారా, దాంట్లో చెప్తాడన్నమాట, వెంకటేష్కి జాబ్ వస్తుంది, నాకు జాబ్ వచ్చిందా అని అంటే వాళ్ళే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, జాబ్ వచ్చిందా నిజంగానే అని. ఎందే అన్ని ఇంటర్వ్యూలకు వెళ్తే రాని జాబు ఎలా వచ్చింది నీకు, ఇలాంటి సాఫ్ట్వేర్ సొల్యూషన్ జాబ్ ఎలా వచ్చిందని చెప్పేసి అని వాళ్ళే అనుకుంటూ ఉంటారు అనమాట. అదేవిధంగా కొన్ని రాసుల వారికి అయితే మిశ్రమ ఫలితాలు వచ్చేస్తాయి అనమాట, ఎందుకు గురు సంచారం వలన. అయితే ఈ మేషరాశి వారికి ఈ యొక్క జూన్ నుంచి డిసెంబర్ వరకు కూడా ఎవరికైతే మంచి యోగ్యత ఉంటుందంటే, పెళ్లి కాని వారికి మంచి యోగ్యత పరులు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ గ్రహ మార్పిడి 4వ స్థానం అవుతుందన్నమాట. ఈ 4వ స్థానంలోకి రావడంతోనే వీరికి పెళ్లి యోగ్యత ఉంటుంది. ఎలాంటి సంబంధాలు అంటే, ఒక్కసారి కూడా పెళ్లి కాని వారికి మాత్రమే. మేషరాశి వారికి ఇప్పటివరకు పెళ్లి కాలేదంటే వారికి, ఎందుకంటే గురువుగారు చెప్పారు కదా అని చెప్పేసి అని పెళ్లి అయినా కూడా ఇంకోళ్ళని చేస్తున్నారు అనుకో, లేనిపోయిన తలకాయ నొప్పి, వాళ్ళతో గొడవ అవుతుంది, లేకపోతే వీళ్ళు కొట్టుకునే పోతారు. కాకపోతే ఈ మేషరాశి వారికి పుట్టిన తర్వాత ఒక్కసారి కూడా పెళ్ళి అవ్వలేదు, జీవితంలో నిలదొక్కలేకపోతున్నాను, ఏం అర్థం కావట్లేదు నాకు, ఎంత చేసినా కూడా నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్ అందరూ కూడా ముందుకెళ్ళిపోతాను, నాకన్నా చిన్నవాళ్ళు కూడా మంచి మంచి స్థానాల్లో ఉన్నారు, నేను మాత్రం అక్కడే వేసిన కొంగడు అక్కడే ఉన్నాడు, అక్కడే ఉండిపోయాను, ఏట్రా బాబు అనుకున్న వాళ్ళు కూడా ఒక మంచి శుభవార్త వినొచ్చు వీళ్ళు. అదేంటంటే పెళ్లి. లవ్ మ్యారేజ్ కూడా చేసుకోవచ్చు, లవ్ మ్యారేజ్ కూడా అదృష్టం కనిపిస్తుంది అనమాట. ఆ పెళ్లి యోగ్యత అనేది మాత్రం వీరికి ఆ గురు బలము, శుక్రుడి యొక్క బలం ఉంది కాబట్టి పెళ్లి యోగ్యత అయితే ఉంటుంది. కాదు ఎలాంటి వారికి ఉంటుంది పెళ్లి యోగ్యత అంటే కనుక, వీరికి కళత్ర దోషం ఉన్నా, కుజు దోషం ఉన్నా, రాహు దోషం ఉన్నా, కేతు దోషం ఉన్నా, పితృ దోషాలు ఉన్నా కూడా కొంతవేర ఉపశయనం లభ్యపడి పెళ్లి అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి గురువు మారడంతో. వీరికి మరొక అదృష్టం, పార్ట్నర్షిప్ వ్యాపారంలో కానివ్వండి, మేషరాశి వారికి వేరే వాళ్ళతో ఏదైనా పార్ట్నర్షిప్ వ్యాపారం పెట్టినా కూడా దాంట్లో కూడా వీరికి అత్యద్భుతం కలిసి వచ్చేటువంటి అదృష్టం ఉంది. ఎదుటి వారు మోసం చేయడం కానీ, భంగ చేయడం కానీ, రోడ్డు మీద పడేయడం కానీ ఉంటే కూడా ఆ దేవుళ్ళు వీళ్ళు నమ్ముకున్నటువంటి అమ్మవారిని ఎవరైతే ఉన్నారో వారి వలన మంచి జరిగేటువంటి అవకాశం అయితే బాగా కనిపిస్తూ ఉంది. విదేశీయానం అయితే మాత్రం చెప్పే అవసరం లేదు. వీరు పాస్పోర్ట్ లేకపోయినా, వీసా లేకపోయినా ఏదో ఒక స్టీమర్లోనో, ఓడలోనో, షిప్లోనో కూడా వెళ్ళిపోతుంటారు అనమాట. ఆ గద్దకి రెక్కలు వచ్చినట్టు ఎలా ఉంటుందో ఆ టైప్లో ఎగరేసుకెళ్ళిపోతారు. చాలా జాగ్రత్తగా ఉండాల్సి. మీ ఇంట్లో వాళ్ళు మేషరాశి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, చెప్పకుండా వెళ్ళిపోతారు. ఎట్లా అంటే ఎన్ఆర్ఐ సంబంధాలు రావడం కానీ,
అక్కడ ఏదైనా ఆఫర్ వచ్చిందంటే వీరికి వీసా అవసరం ఉంది, వాళ్ళు పెట్టుకుంటారు కదా, అట్లాంటి ఏదైనా అవకాశం వచ్చేటువంటిది అయితే బాగా కనిపిస్తూ ఉంది. లేదంటే ఎప్పుడో ఏదో దగ్గర వీళ్ళు ఒక షాంపూ ప్యాకెట్ ఉప్పు ప్యాకెట్ తీసుకున్నప్పుడు ఏదైనా లాటరీ టికెట్ దుబాయ్ తగిలింది అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళే టికెట్ పెట్టి రమ్మని చెప్తారు కదా, అట్లా విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం వీరికి బాగా కనిపిస్తూ ఉంది. కాబట్టి అది కూడా వీరికి ఒక అదృష్టమే. ఇక గురువు మార్పిడి వలన ఈ 6 months 6 మాసాలు కూడా వీరికి జూలై నుంచి డిసెంబర్ వరకు చూసుకున్నట్టయితే కనుక, జూలై మాసంలో వీరు దూరమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, బాధపడి భంగపడి మనసుని గాయపరిచేసి పచ్చబొట్లు పొడిపించుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే దూరం అయి ఉండేసి వీళ్ళు దేవదాసు కాళిదాసు అయ్యి కావ్యాలు రాస్తూ ఆ మందులు తాగుతూ కుక్కను పక్కన పెట్టుకుని కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభవార్త ఏంటంటే, జూన్ మాసంలో ఎవరైతే దూరమయ్యారో ఆ వ్యక్తి మరిలా వీరి చెంతకు వచ్చేటువంటి అవకాశాలు మెండుగా అని ఆచిచూచి అడుగు వేయాలి. వీళ్ళకి ఎక్కడైతే స్థానచలనమో జ్ఞాపకాలు ఉంటే కనుక పోయి అక్కడ కూర్చుంటే మంచిది. ఎందుకంటే వాళ్ళు వచ్చి వెతుకుతారు కదా, ఆ వెతికినప్పుడు వీళ్ళు లేకపోతే మళ్ళీ మనసు మైండ్ మార్చుకునే అవకాశం ఉంది. కాబట్టి జూన్ మాసంలో ఇది ఒక అదృశ్యత బాగా కనిపిస్తూ ఉంది. అలానే జూలై మాసంలో జూన్ మాసంలో ఈ రెండు మాసాలు ఇది జరగవచ్చు. కాబట్టి వేచి చూడాలి. ఇక స్త్రీ అట్లా ఉంది అంటే పురుషుడు వస్తారు, పురుషుడు అలా ఉన్నారంటే స్త్రీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి ఏదో రకంగా అయితే పెళ్ళయ్యే యోగ్యత ఆ విధంగా కూడా వీరికి కనిపిస్తూ ఉంది. ఇక ఆగస్ట్ నెలలో అయితే కనుక వీరు ఏదైనా ప్రపంచానికి ఏదైనా చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. కాకపోతే వీరు ఏదైనా హిప్నటిజంతో బ్లాక్ మ్యాజిక్తో బాధపడుతూ అష్టదిబ్బందిని అయిపోయేసి నాకేది గతి లేకుండా గత్యంతరం లేకుండా ఉంది, నేనేం చేస్తాను ప్రపంచానికంటే బాగా ముందాగేవాడికి ట్యాక్స్ కడతాడు. దానివల్ల ప్రపంచం ముందుకెళ్తుంది అనమాట. ఇతను తాగే ముందుకో ఈవిడ తాగే సిగరెట్లకో ప్రపంచానికి ట్యాక్స్ కడతారు. కాబట్టి ఆ ట్యాక్స్ డబ్బులతో ప్రపంచం అంతా కూడా బాగుపడుతుంది కదా, ఆ విధంగా ఉంటుందన్నమాట. అలా కాకుండా వీరు ఏదైనా యజ్ఞయాగాలు చేయడం కానీ, 10 మందికి ఉపాధి అవకాశం కల్పించడం కానీ, లేదా రోడ్డు కాంట్రాక్ట్ ఇట్లాంటివి తీసుకోవడం కానీ, ఆగస్టు మాసంలో మరలా ఏదైతే వెనకంజు వేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి సహాయ సత్కారాల వల్ల ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. ఇక సెప్టెంబర్ అక్టోబర్ 2 మాసాలు అయితే కనుక మేషరాశి వారికి మంచి వ్యాపారం చేయాలనుకున్న వారికి అయితే కనుక హోటల్స్ రకాల రంగాలు కానీ, అలానే షేర్స్ మార్కెట్స్ కానీ, లేకపోతే మ్యూచువల్స్లో కానీ, లేకపోతే కనుక రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, పంటలు పండించే రైతులుగా కానీ కూడా మంచి రాణింపు గుర్తింపు వచ్చేటువంటి అవకాశాలు మెండు కనిపిస్తూ ఉన్నాయి ఈ 2 మాసాల్లో ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా. అలానే వీరికి నవంబర్ డిసెంబర్ మాసాలు అయితే పెళ్ళి అయితే యోగ్యత ఉంది. ఈ మాసాల్లో ప్రయత్నం చేసుకుంటే పెళ్ళయ్యే యోగ్యత బాగా కనిపిస్తూ ఉంది. విదేశీయానం యోగ్యత బాగా కనిపిస్తుంది. ఆరోగ్యం క్షీణించినా, ఆ డబ్బులు ఇచ్చే ఎవరికైనా ఇబ్బంది పడ్డా కూడా ఈ మాసాల్లో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి, ఆరోగ్యం కూడా కుదిరిపడే అవకాశం ఉంది. కాకపోతే ఒకటి, ఈ మాసాల మొత్తంలో ఎప్పుడైనా ఒకసారి గండం అయితే కనిపిస్తుంది. ఆగస్టులో ఒకసారి, సెప్టెంబర్లో ఒకసారి గండం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఆ గండానికి తగ్గట్టు ప్రతిఫలంగా వీరు కొంచెం జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకుంటే దాన్ని సరిపడా వీరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. అలాంటి ప్రికాషన్స్ ఖచ్చితంగా వీరు ఏం చేయాలంటే దేవుని అనుగ్రహం కావాలి. కొత్తగా బండి కొనేసాయి, నాకేమవుతుంది, నాకు డ్రైవింగ్ వచ్చి అని చెప్పేసి కళ్ళు మూసుకుని వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా ఎవడో ఒకటి కుదరమో దేవుని దాన్ని పెట్టడం అవుతుంది. ఆ బండితో కూడా మనం కూడా ఇబ్బంది పడతాం. కాబట్టి అట్లాంటి కాకుండా దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి వీరికి. ఆ దేవుని అనుగ్రహం ఉంటేనే వీరికి పేరు ప్రఖ్యాత హోదా డబ్బు లాంటివి వీరికి చెంత చేరేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ దేవుని అనుగ్రహం ఏం చేయాలి? దేవుని అనుగ్రహం కన్నా ముందు మనకి ప్రేక్షకులకు అందరికీ తెలుసు సురేష్ బాబు అంటే ఏంటంటే డబ్బులకి పని చేసేటువంటి వ్యక్తి కాదు అని. అలానే మరొక విషయం ఏంటంటే కనుక మన ఫొటోస్ పెట్టేసుకొని వాళ్ళ నెంబర్లు వేసుకొని ఎంతోమంది మన ఫొటోస్ పెట్టేసి నేనే అని చెప్పేసి మాట్లాడి డబ్బులు తీసుకుంటా ఉన్నారు. అలాంటి దొంగ స్వాముల్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి సురేష్ బాబు గారి గొంతు కానీ, సురేష్ బాబు గారి మాట కానీ, సురేష్ బాబు గారు చెప్పేటువంటి పరిహారాలు కానీ వినాలి. ఫస్ట్ ముందుగా వినాలి. ఆ విన్న తర్వాత మాత్రమే ఎవరికైనా డబ్బులు వేయాలి. లేకపోతే దొంగ స్వాముల దగ్గరికి వెళ్ళి బలైపోతూ ఉంటారనమాట. తర్వాత మనం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టే అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే మన దగ్గర ఏంటంటే కనుక గొప్ప విశేషం ఏంటంటే కనుక డబ్బులకి పనిచేసే వ్యక్తులం కాదు. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ప్రతి ఒక్క కస్టమర్, ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ఏదైనా సమస్య ఉంది అంటే కనుక మన దగ్గరికి రావచ్చు. కానీ అందరికీ వచ్చేటువంటి సమస్య అయితే ఉండదు, అందరికీ వచ్చేటువంటి అవకాశం ఉండదు. ఇక్కడ అవకాశం లేని వాళ్ళందరూ కూడా మనం ఏం చేస్తున్నామంటే మంత్రోచ్చారణ చేసినటువంటి కొన్ని వస్తువులు మనము వారికి చెంతకై చేర్చేటువంటి సదవకాశం కూడా లభ్యపరిచి ఉన్నాము. మన వద్ద ఉన్నటువంటి వస్తువుల్ని పూజ చేసి మంత్రం చేసి వారి చెంతకే చేరుస్తున్నాము. ఆ వస్తువులు వాడుకుంటే కూడా వారికి ఎన్నో రకాల ఉపయోగాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే వారి ఆలోచన, వారి యొక్క పరిస్థితి, వారికి అవసరము, ఏ సమస్య ఉంది, ఆ సమస్యకు తగ్గట్టుగా పూజ మంత్రము చేసి ఆ వస్తువుని వారికి చెంతకు చేరుస్తాము. ఆ వస్తువుని వారు ఎలా వాడుకోవాలి ఏంటని చెప్తాం. ఆ ద్వారా కూడా వారికి సమస్య పరిష్కారం అయితే మనకు అంతే చాలు కదా, అదే 10,000 మనకి. కాబట్టి ప్రజలు బాగుండాలి, అందులో వారే ఉండాలి.
ఎవరిని చేర్చుకోకూడదు. ఎవరిని చేర్చుకుంటే సంసారం నిప్పులు పోస్తారు. కాబట్టి వాళ్ళు బాగుండాలి, వాళ్ళే ఉండాలి. కాబట్టి వారి యొక్క శ్రేయస్సు కోసము మనం ఇచ్చే వస్తువుల్లో మేషరాశి వారికి అయితే ముఖ్యంగా ఈ యొక్క కడియం వారికి బాడీలో ఉన్నటువంటి వేడి, అతివేడి, అనాదృష్టి, నరదిష్టి, నరఘోష, శత్రుపీడ ఇవన్నీ కూడా భరాయించి స్ట్రెస్ నుంచి బయటపడేసి ఏదైతే మేషరాశి వాళ్ళకి ఏలనాటి శని ఉందో, గురుబలం బాగా యోగ్యం కావాలో, శుక్రుడి బలం అంటే శుక్రుడి యొక్క కళత్ర యోగం ఏదైతే కావాలో, వారికి పెళ్లి కావాలి, పెళ్లి యోగ్యం కావాలి, పెళ్ళైన వారికి పిల్లలు కావాలనుకున్న వారికి ఈ కడియం పైన మంత్రం ఉంటుంది. దీనికి మంత్రం ఉంటుంది, మంత్రం చేసి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కడియాన్ని ధరించుకోవాలి. అదేందండి మా ఊళ్ళో కూడా దొరుకుతాయి, షాపుల్లోనూ ఇదేముంది రాగిదే కదా అనుకుంటారు. రాగిదే, కానీ మంత్రం చేసేవాళ్ళు ఉంటారు కదా. ఇది పూజ చేసినటువంటి కడియం కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదిస్తే ఇది ఒక సరస్వమైనటువంటి ధరల్లోనే లభ్యపడడం, మనం వారికి ఇవ్వడం అనేది చాలా గొప్ప విశేషం. ఇది ఒకటే ఉంది ప్రజెంట్ మన దగ్గర, ఇది ఒకటే ఉంది. ఎందుకంటే ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ఇవ్వాలి కదా, ఆర్డర్ ఇచ్చేస్తే మనం చేయించాం, మంత్రం చేసి ఇస్తాము. కాబట్టి ఇదొకటి. తర్వాత ఇవి ఒక మనం సొంతంగా తయారు చేశారన్నమాట. ఇవి ఒత్తులు ఉంటాయి, దీని లోపల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రాలు కలిగినటువంటి ఒత్తులు, వారికి సమస్య ఏముందో ఆ సమస్యని పటాపంచలు చేయడంలోనే మనకున్నటువంటి మేధాశక్తి, మనకున్నటువంటి దివ్య గుణం. కాబట్టి ఈ ఒత్తులను వారికి ఉన్న సమస్యను బట్టి యంత్రం మారుతుంది. ఈ ఒత్తులు వారు ప్రతినిత్యం కూడా కాల్చుకుంటూ ఉంటే వారి సమస్య ఇట్టే పరిష్కారం అయిపోద్ది. ఎలాంటి సమస్య అయినా సరే పరిష్కారం అయిపోతుంది. అయితే దీనితో పాటు వారికి ఈ యొక్క కుంకుమ, నాగసింధూరం అంటారు. ఇదైతే నేను ఉచితంగానే ఇద్దాం అనుకుంటున్నా. ఈ నాగసింధూరము ఈ యొక్క డబ్బా, ఇది చూడండి ఒకసారి. ఇది నాగసింధూరం అంటారు. ఈ నాగసింధూరం మనం ధరించడం ద్వారా ఏమవుతుందో తెలుసా అండి? పెళ్లి కాని వారికి గురుబలం వచ్చింది. ఇప్పుడు అందరికీ గురువు మారాడు. కర్కాటక రాశిలో గురువు వచ్చారంటే ద్వాదశ రాశిలో అందరికీ కూడా శుభ ఫలితాలే. ఏదో ఇక గండాలు ఉండాలంటే అది కామన్గా ఉంటామంటే, ఇక గురుబలం వచ్చిందంటే అదృష్టం ఎలా ఉంటుందంటే ఇక ఎక్కడేసి ఇంకొక అక్కడే ఉండదు. పరిగెత్తుకుంటూ వెళ్ళి పాలు దగ్గర నిలబడి నీళ్ళు తాగితే మంచిది అనుకోవడానికి ఉండదు. మనం వెళ్తూ ఉంటే మనం ఎతిక కాలికి దొరుకుతుంది. అంత అదృష్టాన్ని మళ్ళీ మనం చేయించుకోవాలంటే మనం కూడా మంచి ఎట్లుండాలంటే గట్టి బలంతో ఉండాలి. మనం మోయగలగాలి కదా. ఎవరైనా రైతు 4 బస్తాలు బియ్యం ఇస్తే నేను మోయొద్దు, నేను బండి పట్టుకుని వెళ్ళాలి అని మనం మోసుకుని వెళ్ళాలంటే ధైర్యం మనకు ఉండాలి, అంత శక్తి మనకు ఉండాలి. అంటే మనమేం కోళ్ళు మేకలు తినే అవసరం లేదు, గుండె ధైర్యంతో సరిపోవాలి. మనకి ఏ దోషాలు లేకపోతే అదే శక్తి వస్తుంది. అలాంటి దోషాలు కాలసర్పదోషం, నాగదోషం ఉంటే గురుబలం ఎంత ఉన్నా ఉపయోగం లేదు. అలాంటి కాలసర్పదోషం, నాగదోషం ఉన్నవాళ్ళు, పెళ్లిళ్ళు కానివారు, విడాకులు అయిన వారు, దూరంగా భార్యభర్తలు ఉండేవారు, వీరందరూ కూడాను పిల్లలు పుట్టినవారు, వీరంతా కూడా ఈ నాగసింధూరం ధరించవచ్చు. ముఖ్యంగా కాలసర్పదోషం, నాగదోషం ఉన్నవారు, ఒంట్లోకి వాక్ చెప్పేవాళ్ళు, అలానే అమ్మవారు వస్తారు, స్వామివారు వస్తారు, మాకు కట్లు పడ్డాయి అంటారు చూసారా, వారికి నాగసింధూరం చాలా శ్రేష్టత. అలాంటి నాగసింధూరాన్ని నేను పూర్తి ఉచితంగా నేను, అంటే ఇది పోస్టుల ఖర్చు అంటారు, నా వద్ద నుంచి వారి చెంతకి చేరేటువంటి అయ్యేదానికి దారి ఖర్చులకు మాత్రమే తీసుకొని వారికి ఇది మాత్రం నేను ఉచితంగా ఇస్తున్నాను. ఎవరికైనా కావాలంటే కూడా ఇది తీసుకోవచ్చు, సంప్రదించు. ఇంటికి ఒకటి మాత్రమే ఇస్తాను, ఒక అడ్రస్కి ఒకటి మాత్రమే నేను ఇవ్వగలుగుతాను. కాబట్టి ఇది వారికి పూర్తి ఉచితంగా ఇస్తున్నాను, కావాలంటే సంప్రదించవచ్చు. దీనితో పాటు ఇప్పుడు దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. ఎన్ని మనం ఇచ్చినా కూడా మనకి ఎన్నో రకాలుగా వెనక నుండి అండదండగా ఉండేటువంటి దేవుడు, అలాంటి దేవుని అనుగ్రహం మనకు ఖచ్చితంగా కావాలి. ఈ 6 మాసాలు కూడా మేషరాశి వారు ఏదైనా గ్రామ దేవతలు ఉంటారు. ఊళ్ళలో ప్రతి ఊర్లో కూడా బొడ్రాయి ఉంటుంది, గ్రామ దేవతలు ఉంటారు, పొలిమేరు ఉంటుంది, ప్రతి ఊర్లోనూ ఉంటుంది. కాబట్టి అలాంటి బొడ్రాయి దగ్గర కానీ గ్రామ దేవతల దగ్గర కానీ కనుక పెద్ద ఉల్లిపాయ, అలానే పుట్నాల పప్పు, అటుకులు, పల్లీలు ఇవన్నీ కూడా కలగలిపి బెల్లం ముక్కలు కలపాలి. అందులో బెల్లం ముక్క, పెద్ద ఉల్లిపాయలు కలిపేసి అమ్మవారికి, గ్రామ దేవతకి ఫాతియా నైవేద్యం పెట్టాలి. అలాంటి నైవేద్యం పెట్టినప్పుడు ఖచ్చితంగా వీరికి కలిసి వచ్చేదానికి ఎందుకు కలిసి రాదిక పౌర్ణమి ముందు అమావాస్య పెడితే వీరికి ఉన్నటువంటి ఏదైతే అనారోగ్యం కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, అష్టదిబ్బందులు కావచ్చు, హిప్నాటిజం కావచ్చు, ఇంకేదన్నా ఏది దొరకట్లేదు, ఎటు వెళ్ళాల్సిన సమస్య అవుతుంది అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో రకమైనటువంటి మంచి సానుకూలపడేటువంటి వాతావరణం లభ్యపడుతుంది. ఏదో ఒక వనరు అయితే కనుక వీరి చెందకు చేరుతుంది. ఇలాంటి అవకాశాలు మళ్ళీ లావు. గురుబలం వచ్చింది అంటే అదృష్టం. గురుబలం రావడం వేరు, శుక్రుడితో కూడినటువంటి గురువు ఉండడం వేరు. కాబట్టి ఈ 6 మాసాల్లో కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పెళ్లి అవుతుంది, బాధ్యాలు మోగుతాయి, ఇంట్లో బ్యాండ్ మేళం మోగుతుంది. కాబట్టి పెళ్లి చేసుకోవాలి ప్రతి ఒక్కరు. పెళ్లికి అనుకూలంగా ఉన్న ప్రతి ఒక్కరు చేసుకోవాలి. ఎందుకంటే కనుక పెళ్లి అవ్వలేదని ఒకటి,
ఇంకా నేను సెటిల్ అవ్వలేదని ఒకటి, ఇంకా నేను ఏదో సాధించాలని ఒకటి, ఇవన్నీ అయ్యేటప్పటికి మోకాళ్ళు వెనక్కి మోచేతులు ముందుకు వెళ్ళిపోతాయి. తర్వాత విరక్తి వచ్చింది, ఆ తర్వాత వైరాగ్యం వస్తుంది. అందుకే ఎలాంటి ఎఫ్ఐఆర్స్ కానీ, అక్రమ సంబంధాలు కానీ, ఆంటీలతో కానీ, అంకులతో కానీ, ఆ షుగర్ మమ్మీ, షుగర్ డాడీస్ కానీ ఇలాంటి పెట్టుకోకుండా ప్రశాంతమైన వాతావరణం, పెళ్లి చేసుకోండి. అమ్మాయినే చేసుకోవాలి అబ్బాయిలు, అబ్బాయిలనే చేసుకోవాలి అమ్మాయిలు. ఇలాంటి పెళ్లి చేసుకొని జీవితం కొనసాగుతూ ఉంటే దేవాసి దేవుళ్ళే కాదు, మన పితృలే కాదు, అందరూ కూడా దీవెనలు ఉంటాయి. ముందు కొనసాగుతూ ఉంటారు. ఆ తర్వాత సురేష్ బాబు ఉంటాడు వెనక.